హైదరాబాద్ పాత బస్తీ చాదర్ఘాట్ చౌరస్తా మెట్రో స్టేషన్ కింద ఒక్కసారిగా ఒక టూ వీలర్ వాహనం తగలబడింది. గతంలో కూడా ఇక్కడ ఉన్న పార్కింగ్లో అనేక సందర్భాల్లో టూ వీలర్ వాహనాలు తగలబడ్డాయి. ప్రమాదవశాత్తుగా ఇక్కడ తగలబడుతున్నాయా లేకపోతే ఇక్కడ ఉన్న గంజాయి బ్యాచ్ పెట్రోల్ పోసి తగలబెడుతున్నారా అనే కోణంలో కూడా గతంలో పోలీసు అధికారులు విచారిస్తే ఏకంగా ఒక పెద్ద గంజాయి బ్యాచే పోలీసులు దొరికింది. వాళ్ళ ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ వాహనాలు తగలబెడుతున్నట్టు కూడా గతంలో అధికారులు అయితే తెలిసిన పరిస్థితి. నైట్ అంతా ఇక్కడ ఈ ప్రాంతాల్లో మీలాదున్నబి సందర్భంగా ఈ ప్రాంతం మొత్తం రద్దీగా ఉంది. ఒక్కసారిగా ఈ టూ వీలర్ వాహనం తగలబడడంతో స్థానికులందరూ ఈ దృశ్యాలు చూసి పరుగులు పెట్టిన పరిస్థితి. మరోవైపు తగలబడుతున్న వాహనాన్ని ఎవరు ఆర్పే ప్రయత్నం అయితే చేయలేదు. ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే వాహనాలు తగలబడే సమయంలో ఎవరైతే ఆర్పే ప్రయత్నాలు చేశారో అప్పుడు ఒక్కసారిగా పెట్రోల్ ట్యాంక్ బ్లాస్ట్ అయ్యి చాలామంది గాయపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. స్థానికులైతే ఫైర్ ఇంజన్ అధికారులకి సమాచారం ఇచ్చారు. ఫైర్ వచ్చి మంటల్ని అదుపు చేసే వరకు ఈ వాహనం పూర్తిగా కాలిపోయిన పరిస్థితి. అంటే ఈ వాహనం ఏదైనా టెక్నికల్ పరంగా కాలిపోయిందా లేకపోతే ఎవరైనా ఇక్కడ తగలబెట్టారనే కోణంలో కూడా పోలీసు అధికారులు అయితే విచారిస్తున్న పరిస్థితి. మరోవైపు ఈ చాదర్ఘాట్ చౌరస్తాలో అయితే అడుగడుగున సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. ఈ సీసీటీవీ ఫోటేజ్ ఆధారంగా అయితే పోలీసు అధికారులు ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్తామనేది కూడా చెప్పొస్తున్న పరిస్థితి. కెమెరాన్ ప్రభుతో నూర్ మొహమ్మద్, TV9 హైదరాబాద్.